నా టీం ఈ రోజున దగ్గర దగ్గర 2600 చిల్లర ఎందుకులండి, 2600 నా టీము. నా ఇన్కమ్ ఆల్రెడీ $3000 రీచ్ అయిపోయి ఉన్నాను నేను. ఫ్రెండ్స్, ఇలాగ నా వర్క్ నేను ఎలా చేసుకుంటూ వెళ్తున్నానంటే, నేను నా టీంలో ఎవరున్నా కూడా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాను. సర్వీస్ కూడా ఎలాంటి సర్వీస్ అంటే, ఒక 10 మంది లీడర్స్ కూర్చోబెడితే వాళ్ళు ఏ మూల ఉన్నా కూడా, ఈవెన్ ఎక్కడండి కర్నూలు, ఎక్కడండి ఎమ్మికనూరు, ఒక్క క్యాండిడేట్ కోసం ఎమ్మికనూరు వెళ్ళాను నేను. ఒక్క క్యాండిడేట్ కోసం. రంగనాయక్ గారు ఆయన పేరు రంగనాయక్ గారు. ఆయన ఒక్కళ్ళు పిలిస్తే ఇక్కడ నుంచి ఎమ్మికనూరు వెళ్ళాను. కర్నూలు నుంచి ఇంకా 60 or 70 కర్నూలు నుంచి సారీ అంత దూరం వెళ్ళాను. తర్వాత చెన్నై వెళ్ళాం. హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళామో తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా డౌన్ లైన్స్ పిలిస్తే, సార్ ఇక్కడ 20 మంది ఉన్నారు, సార్ 40 మంది ఉన్నారు, సార్ 100 మంది ఉన్నారు అని పిలిస్తే వెళ్ళిపోవడమే. ఎక్సలెంట్ లీడర్స్ మాకు దొరికారు. ఎక్సలెంట్ గా పనిచేసే వాళ్ళతోటి మేము మమేకమై, మేము చెప్పినట్టుగా ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మేము సహకరిస్తూ మేము ముందుకు పరిగెడుతున్నాం. ఎందుకంటే మా పరుగు మీకోసం కాదు, మా పరుగు మమ్మల్ని పిలిచిన వాళ్ళ కోసం కాదు, మా పరుగు నా కోసం నేనే పరిగెడుతున్నాను. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వను. నేను 25 కోట్లు దీంట్లో తీసుకోవాల్సిందే అని నేను పరిగెడుతున్నాను. నేను పరిగెడుతుంది 25 కోట్ల కోసమే, కానీ 100 కోట్లు వస్తాయేమో నాకు తెలియదు. ఎందుకంటే నా కమ్యూనిటీ అలా పెరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వింటున్న మీరందరూ, మనందరం ఒకటే. పని చేయగలిగితే ఖచ్చితంగా కోట్లు మనం తీసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? మూనెక్స్ ఎక్స్చేంజ్ లో ఉంటే లక్షలు వస్తాయని చెప్పడం జరిగింది. మూనెక్స్ లో పని చేస్తే కోట్లు వస్తాయనేది క్లియర్. ఎక్సలెంట్ గా మనకి డిజైన్ చేశారు. ఆ డిజైన్ ఎలాగా చేసుకోవాలనేది మనకి చెప్పడానికి లీడర్స్ ఉన్నారు. లీడర్స్ ఎప్పుడు కూడా లీడర్స్ అవసరం లేదు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే 10 మంది మీ చుట్టూ కూర్చోవాలి. అలాగే మీ క్వాలిటీస్, మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇక్కడ స్వార్థం లేకుండా పనిచేయండి. మీ డౌన్ లైన్ వాళ్ళతో సంపాదించుకునే మార్గాలు మీరు చూపించండి. ఆటోమేటిక్ గా మీరు అచీవ్ అవుతారు. ఆటోమేటిక్ గా మీరు కోట్లు పొందుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయింది. ఇక చాలా విషయాలు మాట్లాడాలంటే నేను తొందరగా ముగించాను. ఎందుకంటే వర్మ గారు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వర్మ గారు. వెల్కమ్ టు వర్మ గారు. మూనెక్స్ లో ఒక అప్డేట్ వచ్చింది. ఏంటనేసి అంటే, మీరు ఒకవేళ అంటే యాక్చువల్గా 31st వరకు మనకు ఆఫర్ ఉంది. 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్ ఆఫర్ ఉంది. ఈ లోపున ఎవరైనా ఈ బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు గట్రా ఎవరైనా సరే ఈ బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు, 3rd లెవెల్ అచీవ్ అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అచీవ్ అయిన వాళ్ళు ఉంటే, ఈ బ్యాంకాక్ రేపు 25th or 26th ఏదో ఒకటి, అంటే డేట్ ఎల్లుండి అనౌన్స్ చేస్తా ఉన్నారు, మనకు తెలియదు. ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిందే ఫైనల్ అవుతుంది. అయితే ఈ లోపున ఎవరైనా అచీవ్ అయితే విత్ సర్ప్రైజ్ గిఫ్ట్ తో బ్యాంకాక్ లోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఏటనేది కూడా తెలియదు. సో ట్రైనింగ్ డన్. మరకలు ఎండలేదు అంటే డన్ కాలేదు. ఇప్పుడు 4th లెవెల్ అయిన వాళ్ళకి జస్ట్ అంటే ఇకపైన 4th లెవెల్ అయిన వాళ్ళు, 3rd నుంచి 4th వెళ్ళిన వాళ్ళకి, 4th నుంచి 5th వెళ్ళిన వాళ్ళకి, అలాగే 5th నుంచి 6th వెళ్ళిన వాళ్ళకి, 6th to 7th ఇలా ఎవరైనా ఒక లెవెల్ క్రాస్ చేసుకొని వెళ్ళారు, అచీవ్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగితే బ్యాంకాక్ లోనే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకుంటారు. రెడ్డి గారి చేతుల మీదుగా స్టేజ్ మీద చాలా మంది వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, అదర్ కంట్రీ పీపుల్ కూడా అక్కడికి వస్తారు. వీళ్ళందరి చేతుల మీదుగా, రెడ్డి గారి చేతుల మీదుగా అది అందుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, అది ప్రైజ్. చాలా అక్కడే పెద్ద బ్లాస్ట్ ఉంటుంది. ఏటని అనేది అది తర్వాత సెకండరీ. మీరు విన్ అవ్వండి, ఏది తీసుకుంటారో కూడా మీరు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇవాళ అప్డేట్. అయితే తర్వాత మన కేబీసీ గురించి మీకు ఒక చిన్న విషయం టోటల్గా ఒకసారి చెప్దామని అనుకుంటున్నాను. ఒక కంపెనీలో మేము చేస్తూ కొంతమంది కలిసి
మన మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యక్తిని, శ్రీనివాస్ మిశ్రా అనే వ్యక్తి ఒక సూపర్ సిఇఓ క్యాడర్లోని ఆయన మాకు పరిచయం చేయడం జరిగింది. ఆయన ఆల్రెడీ అప్పటికే బ్లాక్ చైన్ డెవలపరు, క్రిప్టో డెవలపర్, ఒక కంపెనీ రన్ చేస్తున్న మనిషి. అతని ద్వారాగా మేము ఈ కాయిన్ అనేది టోటల్గా ఇన్ని కోట్ల మందికి, అప్పటికి మాకు చెప్పిన కమ్యూనిటీ 12 కోట్ల మంది. ఈ 12 కోట్ల మందికి 1440 కోట్లు ఉండాలని చెప్పి ఈ రకంగా డివైడ్ చేసి 900 కోట్లు కంపెనీ వాటా, పబ్లిక్ వాటా, 550 crores నేను రకరకాల ప్లాన్స్ వేసి వాళ్ళందరికీ పంచడానికి, బళ్ళు విన్ అయిన వాళ్ళకి, కారు విన్ అయిన వాళ్ళకి ఏదో సంథింగ్ మొత్తం అన్నీ చెప్పి, ఓనర్ వాటా కొంత అని చెప్పి ఇలా క్రియేట్ చేసిన తర్వాత బిట్మార్ట్లోని, ఎల్ బ్యాంక్లోని, కాయిన్ బిఎక్స్లోని 3 ఎక్స్చేంజెస్లో రిలీజ్ చేసి 4 మార్కెట్ క్యాప్లు, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్, కాయిన్ గీకో, పామ్ కేక్ స్వాప్, అలాగే వ్యాలెట్స్లోని ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్లు అన్నిటిలోని కూడా ఇవన్నీ టోటల్గా మనం బిట్మార్ట్లో నాటిలోని 8 డ్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాని మీద లిక్విడిటీ పెడుతూ, లిస్టింగ్ ఫీజు కొడుతూ ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం టోటల్గా మనం 2 కోట్లు పెట్టడం జరిగింది ఆ రోజు. ఒక మొత్తం మిగతా ఎల్ బ్యాంక్ లోని, కాయిన్ బిఎక్స్ లోని అన్ని కలిపి టోటల్ గా ఇంచుమించు 3 crores వరకు కాయిన్స్ మనం మార్కెట్ లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత సడన్ గా ఎల్ బ్యాంక్ అనేది ఎందుకు డీలిస్టింగ్ అయినది మీకు తెలుసు, అందరికీ తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, పెట్టిన తర్వాత సడన్ గా ఎల్ బ్యాంక్ అనేది ఎందుకు డీలిస్టింగ్ అయినది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈయనకు వచ్చిన కాయిన్స్ అప్పటికి ఇంచుమించు ఒక 6 months మేము వెయిట్ చేసాము. ఎవ్వరికి కూడా పబ్లిక్ అనే 900 కోట్ల వాటా అనేది రాకపోవడంతో మన మహేష్ గారు, మిశ్రో గారు, నేను, బెనర్జీ గారు అందరూ కలిసి మనం రిలీజ్ చేసిందే పబ్లిక్ పంచడానికి కదా, మీరు ఎందుకు పంచడం లేదు అనేది మేము అడిగితే, నాకు ఈ కాయిన్ మీద నమ్మకం లేదు, ఈ కాయిన్ క్రియేట్ చేసిన వాళ్ళు కొన్ని కోట్లు మళ్ళీ క్రియేట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని అనేసి తప్పించుకునే ధోరణిలో మాట్లాడి, దీనికి మింట్ ఆప్షన్ ఉంటే మళ్ళీ కోట్లు క్రియేట్ చేస్తారని అంటే, అదే ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారితోనే అక్కడి నుంచే మాట్లాడి పిలిపించి కూర్చొని మాట్లాడితే, ఒకవేళ ఈ 1440 కోట్లు కాకుండా ఒక్క కాయిన్ అయినా సరే ఎవరైనా క్రియేట్ చేయగలిగితే, తగ్గించి నాకు చూపించగలిగితే, ఒకే ఒక కాయిన్ నేను చెప్తున్నాను, 1440 కోట్లు కాకుండా 1440 కోట్ల ఒక కాయిన్ కానీ క్రియేట్ చేయగలిగితే ఇందులో నేను నా మొత్తం ప్రాపర్టీ మీకు ఇచ్చేస్తానని చెప్పి అతను ఆయనకి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ అంటే మామూలుగా కాదు, నేను మొత్తం మీ దగ్గర ఏ పని చేయడానికైనా నేను అక్కడి నుంచి వచ్చి జాయిన్ అయిపోతాను, నా అనుభవం మీద నేను చెప్తున్నాను అని అనేసి అంటే, లేదు డాడీ సారీ అని చెప్పి ఈయన సారీ చెప్పి, నేను అందుకు కాదు, నేను నీ మీద నమ్మకం లేక అనలేదు అని అంటే, మరి దేనికి మీరు ఇంకెందుకు పంచలేదు, నేను చెప్పింది ఏది కూడా మీరు ఆలకించడం లేదు అని అనేసి చెప్తే, లేదు నేను ఎలాగో త్వరలోనే చేస్తాను అది ఇది అని చెప్పి తప్పించుకొని ఎవ్వరికి కూడా పంచకుండా ఇవాళ కాయిన్ ఈ పరిస్థితిలో ఉండడానికి అదే నాందిగా మేము ఆలోచించాం. ఎందుకనంటే స్టార్టింగ్ లో మేము కూడా లక్షలు పోసుకున్నాం కాయిన్ని. ఫస్ట్ బయ్యర్ని నేనే ఒక 20 lakhs కొన్నాను. ఆ కాయిన్స్ ఆయనకి చూపించాను. చూపించిన దగ్గర నుంచి పరిస్థితి ఇలాగ అయిందేమో నాకు పక్క డౌట్ ఉంది. ఎందుకని అనేసి అంటే, అతను తప్పించి వేరే వాళ్ళకి ₹1 వస్తే సహించే గుణం ఒక వ్యక్తికి ఒక దీనికి లేకపోవడం అనేది మనకు చాలా బాధాకరం. తర్వాత మేము బయటకు వచ్చిన దగ్గర నుంచి ₹1 కాయిన్ తగ్గిపోతుంటే 30 పైసలు, 40 పైసలు, 30 పైసలు, ₹12కి ఒక రోజు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ₹5-6 కొన్ని రోజులు ఉండి
అక్కడి నుంచి తగ్గిపోయి ₹100 కంటే తగ్గిపోతే Dettol Lime Fresh Long కూడా కాయిన్లు తగ్గించి మాట్లాడి ఇలా కొన్ని కాయిన్లు తగ్గించైనా పంచుదాం ఇలాగని అనేసి అంటే అలాగే అని చెప్పి మాకు ఎటువంటి కూడా ఆ తర్వాత ఆయన చెప్పిన ప్లాన్ ఏంటంటే కాయిన్ అంతా క్రియేట్ చేసిన తర్వాత 12 కోట్లు కాదు 50 లక్షల కమ్యూనిటీ మాత్రమే ఉన్నారు అని అనడం జరిగింది. అటు నేను క్రియేట్ చేసేటప్పుడు మేనేజ్మెంట్కి నాకు అమ్ముకోవడానికి రైట్స్ లేవా అనేసి మాతో గొడవ పెట్టుకున్నారు. కానీ ఎప్పటికైనా కాయిన్ రేట్ పెరగాలనంటే ఓనర్ దగ్గర కూడా అన్ని ఉండకూడదు కదా, ఎందుకు మీరు 50 లక్షలు అని చెప్తున్నారు, అది మాత్రం కరెక్టా మాకు చూపించండి అని అంటే, లేదు నేను చెప్పిందే ఫిగరు, బిజినెస్ అన్నాక 1,00,000 చెప్తాను. మహేష్ గారు డైరెక్ట్గా అడిగారు, మీరు ఎందుకంటే ఇలాగ 12 కోట్లకి 50 లక్షలకి తేడా లేదు కదా, ఓ పక్క ఓం శాంతి గారు నా కింద 50 లక్షలు దాటిపోయారు, మీరు 50 లక్షలని అబద్ధం చెప్తున్నారని ఆయన ఓ పక్కన అడుగుతున్నారు. ఓ పక్క చాలా మంది సూపర్ సీఈఓలు కూడా అడిగారు, ఉమామహేష్ గారు ఎందుకు చేయాలని చెప్తున్నారని అనేసి అంటే, బిజినెస్ అన్నాక 1,90,000 చెప్తాము, దానివల్ల 56 లక్షలు అని చెప్పారు. తర్వాత 56 అని అన్నారు, మేము గట్టిగా దమాయిస్తే 50 కాదు 56 అని అన్నారు. బిజినెస్ అన్నాక 1,90,000 చెప్తాము డెవలప్ అవ్వడానికి, అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దాన్నే టార్గెట్ కింద పెడతారేటని మమ్మల్ని దమాయించారు. ఓకే, మేము కూడా ఆయనతో విషయం గట్ట పట్టించుకోలేదు. మేము చాలా గొడవ పెట్టుకొని 21 పైసలు వచ్చేసేటప్పటికి మరి ఇది శృతి మించిపోతుంది. అప్పటికే ఎల్ బ్యాంక్ లో డీలిస్ట్ అయిపోయింది, ఈ రెండింటిలోని కూడా డీలిస్ట్ అయిపోద్దేమో అని చెప్పి మేము ఆ టైంని మా పేరు మీద ఉన్నది మా పేరు మీద అనేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే, అప్పటికి ఈయనకి పాన్ కార్డు కూడా లేదు. ఇన్ని 100 కోట్లు క్రియేట్ చేస్తున్న ఒక వ్యక్తికి పాన్ కార్డు లేదు. పాన్ కార్డు పాస్పోర్టు అర్ధరాత్రి 11 గంటలకి రెడ్డి గారు మా మీద సీరియస్ అయితే మీరైనా పెట్టండి అని చెప్తే మేము పెట్టి మా పేరు మీద పెట్టాం. అలాగని చెప్పి మేము ఓనర్లు అని చెప్పేసి మేము క్రియేట్ చేసుకోలేదు. మా పరిధిలో మేము ఉన్నాం, మేము ఎక్కడ రాంగ్గా 1% కూడా తప్పు చేయలేదు. మేము బయటకు వచ్చేటప్పటికి మీకు ఏదైతే జూమ్లో చూపించామో అదే ఫిగర్లతో ఇప్పటికీ కూడా కూర్చొని ఉన్నాం, ఎక్కడ తప్పు జరగలేదు. 21 పైసల నుంచి ఇంకా తగ్గితే ఈ రెండింటిలో కూడా డీలిస్ట్ అయిపోతుందని భయం వేసి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఆ రోజు నుంచి కొంత కమ్యూనిటీని బతిమాలుకొని మీరు కాయిన్ హోల్డ్ చేసుకోండి అని కొన్నాళ్ళు మనం మాట ఇచ్చి మేము ఎలాగైనా డెవలప్ చేస్తాం, దీన్ని మా దగ్గర ఉన్న కొనుక్కున్న కాయిన్ గురించి అయినా డెవలప్ చేస్తామని చెప్పి దీన్ని తీసుకొని మేము ఆ రోజు నుంచి జరిగిన ప్రతి ఒక్క విషయం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అంటూ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని చెప్పడం జరిగింది. చెప్తున్నానన్న మాట చెప్పారు, బట్ మాకు లేదు. అలాంటి వ్యక్తి ఒకసారి మాకు బెంగళూరులో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇదిగో మా ఎక్స్చేంజ్ ఇది పరిస్థితి అని చెప్తే జనాలకు మేము ఇచ్చిన మాట పర్వాలేదు అనే ధీమా అనేది ఆ రోజు మాకు కలిగింది. అప్పటి వరకు కూడా ఎవరు డబ్బులు ఇస్తారో ఎక్స్చేంజ్లో పెట్టుకుందామని మాకు ఆల్రెడీ చాలా మంది మన జేబీఆర్ కూడా మనమే ఒక 10 మంది 100 మంది కలిసి ఒక ఎక్స్చేంజ్లో ఇచ్చుకుంటూ వెళ్దామని జేబీఆర్, అలాగే ఒక స్పాన్సర్ని కాజాపాషా గారు కూడా ఒక స్పాన్సర్ను ఒక అతను చూశారు. ఇలా చూసినా సరే ఎవరి చేతైనా డబ్బులు పెట్టిస్తే మనం చేసే వర్క్ ఫ్రాంక్గా చేయలేము,